అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 బి సిరీస్ సంబంధించి ప్రశ్నలకు జవాబులు చూస్తున్నాము. ఇది ఏపీపీఎస్సి వారు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇనిషియల్ కీ. సెక్షన్ ఏ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి మొదటి ప్రశ్న, ఎకనామిక్ సర్వే 2023 ప్రకారం భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ట్రెండ్ను క్రింది వాటిలో ఏ ప్రకటనలు వివరిస్తున్నాయి? ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 జవాబుగా ఇవ్వడం జరిగింది, డి మాత్రమే. రెండవ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేసే అధికారం భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా ఉంది? ఆప్షన్ 2 ఆర్టికల్ 293. మూడవ ప్రశ్న, ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. చెల్లింపు బ్యాలెన్స్లలో కరెంటు ఖాతా మరియు మూలధన ఖాతా ఉంటాయి. నాలుగవ ప్రశ్న, ప్రకటన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానం ఇవ్వడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండూ సరైనవి మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఐదవ ప్రశ్న, క్రింది ప్రకటనలో సరైనది ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏ, బి మాత్రమే సరైనవి. ఆరో ప్రశ్న, వ్యాఖ్యానం ఏ, వ్యాఖ్యానం బి అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. వ్యాఖ్యానాలు ఏ మరియు బి రెండూ సరైనవి. ఏడవ ప్రశ్న, 2023లో ప్రపంచ బ్యాంక్ సరుకు రవాణా పనితీరు సూచీలో భారతదేశం ర్యాంక్ అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది, 38. ఎనిమిదవ ప్రశ్న, కేంద్ర బడ్జెట్ 2024-25లో విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక నడవాల అభివృద్ధిలో భాగమైన ఏ పారిశ్రామిక వాడలకు భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది? ఆప్షన్ 1 కొప్పర్తి మరియు ఓర్వకల్. తొమ్మిదవ ప్రశ్న, ప్రపంచీకరణ మరియు భారతదేశంపై దాని ప్రభావం గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఎక్కువ. 10వ ప్రశ్న, వాదన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండూ నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. 11వ ప్రశ్న, విదేశీ వాణిజ్య విధానం 2023 సందర్భంలో ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త చెల్లింపు పరిష్కార నిర్మాణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అడిగారు. సో ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఇది ఎగుమతిదారులకు లావాదేవీ ఖర్చులను పెంచుతుంది. 12వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర సహాయం క్రింద రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. ప్రాజెక్టు ప్రతిపాదిత కాలపరిమితి 6 సంవత్సరాలు. 13వ ప్రశ్న, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంచనా వేయడానికి ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ 2 నీతి ఆయోగ్. 14వ ప్రశ్న, ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీడిపి మరియు మార్కెట్ ధర వద్ద జీడిపిల మధ్య వ్యత్యాసాలకు ఏ అంశాలు కారణం? సో ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది, పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు. 15వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో ప్రభుత్వ రుణ శాతం ఇలా అంచనా వేయబడింది? ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది, 34.14%. 16వ ప్రశ్న, జిఎన్పి డిఫ్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది, కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. 17వ ప్రశ్న, చెల్లింపుల బ్యాలెన్స్లో అసమతుల్యతను సరిచేయడానికి క్రింది వాటిలో ఏది సాధారణంగా ఉపయోగించబడదు అని అడిగారు. ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది, దేశీయ ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం. 18వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది, రైతు బజార్ల సమన్వయ అధికారి జిల్లా కలెక్టర్. 19వ ప్రశ్న, ఫినాన్షియల్ ఇయర్ 2024లో ఆర్బీఐచే నిర్వహించబడిన
49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ల ఉద్దేశం ఏమిటి? సో ఆప్షన్ 3 సమానంగా గుర్తించడమైంది. ద్రవ్యత్వ విధాన వైఖరికి అనుగుణంగా ద్రవ్యత్వ పరిస్థితులను నిర్వహించడానికి. 20వ ప్రశ్న, క్రింది విధానాలలో మార్పిడి రేటు అస్థిరతను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా దేనిని అనుసరించదు అని అడిగారు. ఆప్షన్ 1 ఆర్థిక విధాన సర్దుబాట్లు. 21వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 క్రింద ఏర్పాటు చేసిన ఈ క్రింది కేంద్రీయ సంస్థలను వాటి స్థానాలతో సరిపోల్చండి అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమానంగా గుర్తించడం అయింది. ఏకి 2, బికి 5, సికి 4, టీకి 1, ఈకి 3. వ్యాఖ్యానం ఏ, వ్యాఖ్యానం బి అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడం అయింది. 2 వ్యాఖ్యానాలు ఏ మరియు బి సరైనవి. 23వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికేతర ఖర్చులను గురించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం అయింది. ఈ ఖర్చు వడ్డీ చెల్లింపులపై. 24వ ప్రశ్న, వాదన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం అయింది. ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. 25వ ప్రశ్న, సెబీ కొత్తగా ప్రవేశపెట్టిన T+0 సెటిల్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడం అయింది. 1, 2, 3 మాత్రమే. 26వ ప్రశ్న, క్రింది ఖనిజాలను అవి ప్రధానంగా లభించే పాత జిల్లాలతో సరిపోల్చండి అన్నారు. సో జాబితా 1 జాబితా 2తో సరిపోల్చాలి. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం అయింది. ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. 27వ ప్రశ్న, జాబితా 1ని జాబితా 2తో జతపరచమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం అయింది. ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. 28వ ప్రశ్న, రాష్ట్రీయ గోకుల్ మిషన్లోని గోకుల్ గ్రామ్ ప్రాజెక్టు క్రింద పశు ఉత్పత్తి క్షేత్రం ఏర్పాటు చేయబడిన చెదలవాడ గ్రామం ఏ జిల్లాకు చెందినది? ఆప్షన్ 2 ప్రకాశం. 29వ ప్రశ్న, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ప్రవేశపెట్టబడటం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య లభ్యత నిర్వహణ సహాయక నిర్మాణంను ఎలా మెరుగుపరుస్తుంది? సో ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది. హామీ లేదా తనఖా అవసరం లేకుండా మిగులు లిక్విడిటీని గ్రహించడం ద్వారానే సమాధానం ఇవ్వడం జరిగింది. 30వ ప్రశ్న, భారత ప్రభుత్వ జాతీయ గణాంక కార్యాలయం MOSPI రెండవ ముందస్తు అంచనాల ప్రకారం 2022-23 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ GVAలో వివిధ రంగాల భాగం ఎంత అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. వ్యవసాయం 36.19%, పరిశ్రమ 23.36% మరియు సేవలు 40.45%. 31వ ప్రశ్న, నాఫెడ్, NCCF మరియు కేంద్రీయ బాండార్ ద్వారా విక్రయించడానికి ప్రభుత్వం భారత్ రైస్ని కిలోకి ఏ సబ్సిడీ ధరతో ప్రవేశపెట్టింది? ఆప్షన్ 2 ₹29. 32వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్ 1కి నిధులు సమకూర్చడానికి అంగీకరించిన అంతర్జాతీయ నిధుల ఏజెన్సీలు ఏవి? ఆప్షన్ 2 ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు. 33వ ప్రశ్న, నిరుద్యోగం యొక్క క్రింది వర్గీకరణలలో ఏది ప్రధానంగా వ్యవసాయ రంగంతో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ 2 కాలానుగుణ నిరుద్యోగం. 34వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ మరియు వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టుకు మద్దతిచ్చే బాహ్య నిధుల ఏజెన్సీ పేరు? ఆప్షన్ 2 ప్రపంచ బ్యాంకు. 35వ ప్రశ్న, సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 10,778. 36వ ప్రశ్న, ప్రకటన ఏ, ప్రకటన బి అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. ఏ మరియు బి రెండు నిజం. 37వ ప్రశ్న, భారత ఆర్థిక వ్యవస్థలో
నిరుద్యోగిత స్థాయిను అంచనా వేయడానికి మరియు లెక్కించడానికి జాతీయ గణాంక కార్యాలయం ఏ ప్రధాన పద్ధతిని ప్రామాణిక యంత్రాంగంగా ఉపయోగిస్తుంది? ఆప్షన్ 4 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. 38వ ప్రశ్న, జీడిపి డిఫ్లేటర్ అనేది క్రింది వాటి నిష్పత్తి కనుక అది ద్రవ్యోల్బణం యొక్క అత్యంత సమగ్రమైన కొలత. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిరమైన ధరల వద్ద జీడిపికి. 39వ ప్రశ్న, ప్రకటన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకు ఆర్ సరైన వివరణ. 40వ ప్రశ్న, ప్రకటన ఏ ప్రకటన బి అని ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. రెండు ప్రకటనలు సరైనవి. 41వ ప్రశ్న, జాబితా 1ని జాబితా 2తో సరిపోల్చమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 4, సికి 1, డికి 3. 42వ ప్రశ్న, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తయారు చేసిన రిలేటివ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ జీడిపిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యక్తిగత వాటా శాతం ఎంత అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. ఆంధ్రప్రదేశ్ 4.7 మరియు తెలంగాణ 4.9. 43వ ప్రశ్న, ప్రతి గ్రామీణ ఇంటికి 2024 నాటికి కుళాయి నీటి కనెక్షన్ అందించడానికి ఏ కార్యక్రమం ప్రారంభించబడింది? ఆప్షన్ 1 జలజీవన్ మిషన్. 44వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏది తప్పు అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. డైరెక్ట్ కోట్ అనేది ఒక యూనిట్ హోమ్ కరెన్సీకి మార్పిడి చేయగల విదేశీ కరెన్సీ యొక్క యూనిట్ల సంఖ్య. 45వ ప్రశ్న, 1991 పారిశ్రామిక విధానం ప్రకారం. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. తప్పనిసరి కన్వర్టిబుల్ నిబంధన ఇకపై వర్తించదు. 46వ ప్రశ్న, ఏపీ పారిశ్రామిక విధానం 2024-29 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది కాదు అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. ఏపీ జిఎస్డిపిలో ఎంఎస్ఎంఈ రంగం అందించే వాటా 33.5%. 47వ ప్రశ్న, ప్రతి మేనేజర్ను తన మొత్తం బడ్జెట్ను మొదటి నుండి వివరంగా సమర్థించమని కోరే బడ్జెట్ ప్రక్రియ. ఆప్షన్ 3 జీరో బేస్ బడ్జెటింగ్. 48వ ప్రశ్న, ఏపీ పారిశ్రామిక విధానం 2024-29 ప్రకారం క్రింది వాటిలో ఏది ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు అందించే ప్రామాణిక ప్రోత్సాహకం కాదు అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. విదేశీ మూలధన పెట్టుబడిలో గరిష్టంగా 15% మూలధన సబ్సిడీ. 49వ ప్రశ్న, ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ క్రింది వైపుకు మళ్ళింది. ఆప్షన్ 3 మెరుగైన ప్రపంచీకరణ. 50వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ కారకాలు భారత ఆర్థిక వ్యవస్థలో స్తబ్దతకు దోహదం చేయగలవు? సో ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది పైవన్నీ. 51వ ప్రశ్న, భారతదేశంలో అధిక పవర్ మనీ సప్లై యొక్క కొలతలో ఆర్బీఐ దేన్ని ఉపయోగిస్తుంది? సో ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ప్రజల వద్ద ఉన్న కరెన్సీ ప్లస్ వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు. 52వ ప్రశ్న, జాతీయ ఆదాయ స్థాయిలో మార్పు కారణంగా జరిగే పెట్టుబడి భాగాన్ని ఏమని అంటారు? ఆప్షన్ 3 ప్రేరేపిత పెట్టుబడి. 53వ ప్రశ్న, క్రింది వాటిలో వేటిపై జీఎస్టీ లేదు? ఆప్షన్ 4 పైవన్నీ. 54వ ప్రశ్న, 2023-24 Q4లో కరెంట్ అకౌంట్ ఖాతా మిగులుకు ప్రాథమిక కారణం ఏమిటి? ఆప్షన్ 4 అధిక చెల్లింపులు. 55వ ప్రశ్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మార్గద్రవ్య నిల్వలలో క్రింది వాటిలో ఏవి చేర్చబడ్డాయి? ఆప్షన్ 4 పైవన్నీ. 56వ ప్రశ్న, పారిశ్రామిక విధాన తీర్మానం 1956లోని ప్రధాన నిబంధనలు ఏవి అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. 1, 2, 3. 57వ ప్రశ్న, జాబితా 1ను జాబితా 2తో సరిపోల్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది.
ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. 58వ ప్రశ్న, కాలం ఏ కాలం బితో సరిపోల్చమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం అంది. ఏకు సి, బికు బి, సికు ఏ. 59వ ప్రశ్న, వ్యవసాయ పద్ధతులతో ముడిపడి ఉన్న పర్యావరణ ప్రభావాలను క్రింది వాటిలో ఏ ప్రకటనలు ఖచ్చితంగా వివరిస్తాయి. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా ఇవ్వడం జరిగింది. 1 మరియు 2. 60వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2024-29 లక్ష్యం కాదు అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. తొలిసారిగా 2 లక్షల వ్యవస్థాపకత సృష్టి. 61వ ప్రశ్న, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క ద్రవ్యం. ఇది ఏ రూపంలో ఉంటుంది. ఆప్షన్ 4 చిట్టాపద్దుల నమోదు మాత్రమే. 62వ ప్రశ్న, వ్యాఖ్యానం ఏ వ్యాఖ్యానం బి అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. 2 వ్యాఖ్యానాలు ఏ మరియు బి సరైనవి. 63వ ప్రశ్న, 2024లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్వోదయ పథకానికి సంబంధించిన క్రింది ప్రకటనలలో సరి అయినవి ఏవి అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. 1, 2 మాత్రమే. 64వ ప్రశ్న, చమురు వినియోగాన్ని నిర్వహించడంలో భారతదేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. సరఫరా గొలుసు అంతరాయాలు మరియు అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులు. 65వ ప్రశ్న, వ్యాఖ్యానము ఏ బి అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. 2 వ్యాఖ్యానాలు ఏ మరియు బి సరైనవి. 66వ ప్రశ్న, క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతి కానిది ఏది అని అడిగారు. ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. ఖర్చు మరియు అకౌంటింగ్ పద్ధతి. 67వ ప్రశ్న, ఫ్యాక్టరీల చట్టం 1948 ప్రకారం కర్మాగార వ్యవహారాలపై అంతిమ నియంత్రణ కలిగి ఉన్న వ్యక్తిని ఎలా పిలుస్తారు. ఆప్షన్ 1 ఆక్యుపైయర్. 68వ ప్రశ్న, జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది తప్పు అని అడిగారు. ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. 1 మరియు 3. 69వ ప్రశ్న, భారతదేశంలో వ్యాపారం చేయడం సులభతరం చేయడానికి క్రింది సంస్కరణల్లో ఏది దోహదపడింది. ఆప్షన్ 1 జిఎస్టీ ప్రవేశపెట్టబడుట. 70వ ప్రశ్న, విదేశీ మారకపు విపణిలో ఒకచోట తక్కువ ధరకు కరెన్సీని కొనుగోలు చేసి అదే సమయంలో మరొక చోట ఎక్కువ ధరకు విక్రయించినప్పుడు దాన్ని ఈ ప్రక్రియ అంటారు. ఆప్షన్ 1 మధ్యవర్తిత్వం. 71వ ప్రశ్న, ఒక దేశం ఏకకాలంలో ఒకే ఉత్పత్తిని దిగుమతి చేసుకునే మరియు ఎగుమతి చేసే పరిస్థితిని ఈ క్రింది వాటిలో దేన్ని అంటారు. ఆప్షన్ 4 ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్. 72వ ప్రశ్న, 2024-25లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ల గురించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 పైవన్నీ అని సమాధానం ఇవ్వడం జరిగింది. 73వ ప్రశ్న, నిరూపణ కారణానికి సంబంధించి ఆప్షన్ 3 సమాధానం ఇవ్వడం జరిగింది. ఏ నిజం మరియు ఆర్ తప్పు. 74వ ప్రశ్న, పశువుల రంగానికి క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది. ఆప్షన్ 4 పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ. 75వ ప్రశ్న, 1991లో భారతదేశం ఎదుర్కొన్న తీవ్రమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం క్రింది విధంగా వ్యక్తమైంది. ఆప్షన్ 1 అధిక ద్రవ్యోల్బణం, తక్కువ విదేశీ మార్క నిల్వలు మరియు పెద్ద ద్రవ్య లోటు. సెక్షన్ బి అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నల జవాబులు చూద్దాము. 76వ ప్రశ్న, వ్యర్థ రకాన్ని దాని సరైన తొలగించే పద్ధతితో సరిపోల్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 4, సికి 1, డికి 3. 77వ ప్రశ్న,
భారతదేశంలో క్రింది వాటిలో ఏ ప్రజారోగ్య ప్రచారాన్ని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించారు? ఆప్షన్ 1 స్వచ్ఛ భారత్ అభియాన్. 78వ ప్రశ్న సైట్స్ని ఇలా కూడా అంటారు? ఆప్షన్ 3 వాషింగ్టన్ సమావేశం. 79వ ప్రశ్న ప్రపంచంలోకెల్లా భారతదేశం డాష్ అతిపెద్ద స్థాపించబడిన పవన శక్తిని కలిగి ఉంది? ఆప్షన్ 1 4వ. 80వ ప్రశ్న వ్యర్థాలను పారవేసే పద్ధతిని దాని లాభాలు లేదా నష్టాలతో సరిపోల్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3ని సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. 81వ ప్రశ్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్తో సంబంధం లేని ప్రాజెక్టు? ఆప్షన్ 4 కుసుమ్. 82వ ప్రశ్న ఏ ప్రపంచ శిఖరాగ్ర సమావేశం అజెండా 21 మరియు రియో డిక్లరేషన్ ఆమోదించడానికి దారితీసింది? ఆప్షన్ 2ను సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏ మరియు ఆర్ సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. 85వ ప్రశ్న కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ యొక్క లక్ష్యం? ఆప్షన్ 3ని సమాధానంగా గుర్తించడమైంది పైవన్నీ. 86వ ప్రశ్న ఈ క్రింది రసాయనాలలో 1984లో భోపాల్ విపత్తులో విడుదల అయినది? ఎంఐసి మిథైల్ ఐసోసైనేట్. ఆప్షన్ 2 సరైన సమాధానం. 87వ ప్రశ్న బయో రెమిడియేషన్ యొక్క ప్రాథమిక వినియోగం దేనికి? ఆప్షన్ 2 నేల కాలుష్యం. 88వ ప్రశ్న వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజమని అడిగారు? ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. ఇది వ్యర్థాలను తగ్గించడానికి పదార్థాల పునర్వాడకం, పునర్వినియోగం మరియు మరమ్మతులను ప్రోత్సహిస్తుంది. 89వ ప్రశ్న వాదన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది. ఏ సరైనది కానీ ఆర్ సరైనది కాదు. 90వ ప్రశ్న ఏ బయోజియోకెమికల్ చక్రంలో నేల ప్రధాన రిజర్వాయర్ కాదు? ఆప్షన్ 1 సల్ఫర్ చక్రం. 91వ ప్రశ్న ఆయుష్మాన్ భారత్ ప్రాథమికంగా ఏ వర్గానికి ఆరోగ్య సంరక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ 2 గ్రామీణ మరియు పేద జనాభా. 92వ ప్రశ్న జాబితా 1 జాబితా 2తో సరిపోల్చమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4ను సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 3, సికి 1, డికి 4. 93వ ప్రశ్న పర్యావరణంపై సాంప్రదాయ వ్యవసాయం యొక్క ప్రభావాన్ని తగ్గించగల సాంకేతికత ఏది? ఆప్షన్ 1 బిందు సేద్యం. 94వ ప్రశ్న రేడియో ఖగోళ శాస్త్ర కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఊటీ. 95వ ప్రశ్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్తో సంబంధం లేని విషయం? ఆప్షన్ 1 ఆరోగ్య మిత్ర. 96వ ప్రశ్న భారతదేశంలో అత్యధిక పవన శక్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ 2 గుజరాత్. 97వ ప్రశ్న క్రింది వాటిలో వ్యవసాయంలో ఉపయోగించే పర్యావరణ అనుకూల సాంకేతికతకు ఏది ఉదాహరణ? ఆప్షన్ 2 సేంద్రియ వ్యవసాయం. 98వ ప్రశ్న జాబితా 1 జాబితా 2తో సరిపోల్చుకున్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 4, బికి 2, సికి 1, డికి 3. 99వ ప్రశ్న భారతదేశంలో పోషకాహార లోప భారం పెరగడానికి క్రింది అంశాలలో ఏది ఎక్కువగా దోహదపడింది? ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. నాణ్యత లేని ఆహారపు అలవాట్లు మరియు ఆహార అభద్రత. 100వ ప్రశ్న ఘన వ్యర్థ నిర్వహణలో సున్నా వ్యర్థాల విధానాన్ని అనుసరించినందుకు గాను ఏ భారతీయ నగరం గుర్తింపు పొందింది? ఆప్షన్ 4 ఇండోర్. 101 వ్యాఖ్యానం ఏ బి అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది. 2 వ్యాఖ్యానాలు ఏ మరియు బి సరైనవి. 102 ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 17. 103వ ప్రశ్న భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన జీవులను ఏ సంస్థ నియంత్రిస్తుంది? ఆప్షన్ 2 జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. 104వ ప్రశ్న వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క జాతీయ కార్యాచరణ ప్రణాళిక వీటిని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ 2 వాతావరణ మార్పుల కోసం ఉపశమన మరియు అనుసరణ వ్యూహాలు. 105వ ప్రశ్న డిజిటల్ అరెస్ట్ అనగా ఏమి? ఆప్షన్ 4 సైబర్ నేరగాళ్లు బాధితులను భయపెట్టేందుకు వాడే పదం. 106వ ప్రశ్న క్రింది వాటిలో ప్రపంచ వాతావరణ మార్పు యొక్క టిప్పింగ్ పాయింట్ ఏది? ఆప్షన్ 1
ఆర్కిటిక్ మంచు నష్టం. 107వ ప్రశ్న, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లాంచర్లు ఏమి కలిగి ఉంటాయి? ఆప్షన్ 1, ఒక ఘన రాకెట్ మోటార్ దశ, ఒక ఎర్త్ స్టోరబుల్ ద్రవ దశ మరియు ఒక క్రయోజెనిక్ దశ. 108వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది సాంప్రదాయ కాలుష్య నియంత్రణ పద్ధతులకు ప్రత్యామ్నాయం కాదు అని అడిగారు. ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది వ్యర్థాలను కాల్చడం. 109వ ప్రశ్న, IUCN ఎరుపు జాబితాలో CR దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 2, క్రిటికల్గా అంతరించిపోయింది. 110వ ప్రశ్న, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ క్రింద స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఆప్షన్ 3, సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయోప్రాసెసింగ్. 111వ ప్రశ్న, ఓజోన్ రంధ్రం ప్రధానంగా దీని విడుదల వల్ల ఏర్పడుతుంది. ఆప్షన్ 2, క్లోరోఫ్లోరోకార్బన్లు. 112వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది సుస్థిరత యొక్క 3 స్తంభాల్లో ఒకటి కాదు అని అడిగారు. ఆప్షన్ 4, రాజకీయ సుస్థిరత. 113వ ప్రశ్న, భారతదేశంలోని ఈ క్రింది ప్రభుత్వ కార్యక్రమాలలో ఏది పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడానికి ఉద్దేశించబడింది? ఆప్షన్ 2, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP. 114వ ప్రశ్న, బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి వీటి సంయుక్త కృషితో అభివృద్ధి చేశారు. ఆప్షన్ 2, భారతదేశం మరియు రష్యా. 115వ ప్రశ్న, సుస్థిర అభివృద్ధి యొక్క కీలక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 2, సామాజిక సమానత్వం, ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు భరోసా. 116వ ప్రశ్న, జన్యుపరంగా మార్పు చెందిన పంటలకు సంబంధించిన ప్రాథమిక పర్యావరణ ఆందోళన ఏమిటి? ఆప్షన్ 1, GM కాని పంటలతో పరపరాగ సంపర్కం. 117వ ప్రశ్న, ఇన్ సిటు బయోరెమిడియేషన్ ఎక్స్ సిటు బయోరెమిడియేషన్ నుండి భిన్నంగా ఎలా ఉంటుంది? ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. ఇది నేరుగా ప్రదేశము వద్ద కలుషితమైన పదార్థాన్ని బాగు చేస్తుంది. 118వ ప్రశ్న, వాయు కాలుష్యం యొక్క సహజ మూలం అని దేనిని అనవచ్చు? ఆప్షన్ 3, అడవి మంటలు. 119వ ప్రశ్న, వాయు చట్టం 1981 యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1, గాలి నాణ్యతా ప్రమాణాలను నియంత్రించడం. 120వ ప్రశ్న, జాబితా 1 జాబితా 2తో సరిపోల్చమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2ని సమాధానంగా గుర్తించడమైంది. Aకి 2, Bకి 1, Cకి 3, Dకి 4. 121వ ప్రశ్న, ఏ అంతర్జాతీయ ఒప్పందం వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించదు? ఆప్షన్ 4, బాసెల్ కన్వెన్షన్. 122వ ప్రశ్న, పెట్యా మరియు వన్నాక్రై అనే పదాలు దీనికి సంబంధించినది? ఆప్షన్ 2, రాన్సమ్ వేర్. 123వ ప్రశ్న, భారతదేశంలో అత్యధిక ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం? ఆప్షన్ 1, మహారాష్ట్ర. 124వ ప్రశ్న, భారతదేశం యొక్క మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు హ్యాండ్లింగ్ రూల్స్ 2000 యొక్క ప్రాథమిక లక్ష్యం క్రింది వాటిలో ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడమైంది వ్యర్థాల విభజనను ప్రోత్సహించడం. 125వ ప్రశ్న, సుస్థిర అభివృద్ధి భావన మొదట ఏ నివేదిక ద్వారా ప్రాచుర్యం పొందింది? ఆప్షన్ 3, బ్రంట్లాండ్ కమిషన్ నివేదిక 1987. 126వ ప్రశ్న, వాహనాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఏ కాలుష్య కారకం రక్తం యొక్క ఆక్సిజన్ మోసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది? ఆప్షన్ 4, కార్బన్ మోనాక్సైడ్. 127వ ప్రశ్న, సరైన ప్రకటన ఎంచుకోండి అన్నారు. ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. ఆర్కే అనేది రసాయన సమ్మేళనాల నుండి శక్తిని ఉపయోగించే ఒక రకమైన ఉత్పత్తిదారులు. 128వ ప్రశ్న, వాదన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడమైంది. A మరియు R సరైనవి కానీ Aకి R సరైన వివరణ కాదు. 129వ ప్రశ్న, భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను పారవేసేందుకు క్రింది వాటిలో ఉపయోగించే పద్ధతి ఏది అని అడిగారు. ఆప్షన్ 4, పైవన్నీ అని సమాధానం ఇవ్వడం జరిగింది. 130వ ప్రశ్న, ప్రజారోగ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్న ద్వంద్వ భారం ఏమిటి అని అడిగారు. ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. ఊబకాయం మరియు పోషకాహార లోపం రెండింటి యొక్క అధిక రేట్లు. 131వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది బయోరెమిడియేషన్ పద్ధతి ఉదాహరణ కాదు?
ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడం అయింది కలుషితమైన మట్టిని కాల్చడం. 132వ ప్రశ్న, బ్లాక్ కార్బన్ యొక్క ఏ ముఖ్య లక్షణం గ్లోబల్ వార్మింగ్ను వేగవంతం చేస్తుంది? ఆప్షన్ 2, ఇది అసంపూర్ణ దహనం ద్వారా ఉత్పత్తి చేయబడిన స్వల్పకాలిక కాలుష్యం. 137వ ప్రశ్న, జాబితా 1 జాబితా 2తో సరిపోల్చమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సమాధానం ఎన్నుకోవడం జరిగింది. ఏకి 2, బికి 1, సికి 4, డికి 3. 134వ ప్రశ్న, కాలుష్య రకాన్ని దాని ప్రధాన మూలంతో సరిపోల్చండి అన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడం అయింది ఏకి 2, బికి 1, సికి 3, డికి 4. 135వ ప్రశ్న, వీటిలో ఏది బ్యాక్టీరియాతో నశింపజేసే వ్యర్థం కాదు? ఆప్షన్ 4 తగరం, టిన్. 136వ ప్రశ్న, తప్పు ప్రకటనను ఎంచుకోండి అన్నారు. ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడం అయింది అటవీ నిర్మూలన CO2 మొత్తాన్ని తగ్గిస్తుంది. 137వ ప్రశ్న, ప్యారిస్ ఒప్పందం ద్వారా నిర్దేశించబడిన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు క్రింది దేశాల్లో ఏది చట్టబద్ధంగా కట్టుబడి ఉంది? ఆప్షన్ 4 వీటిలో ఏవీ లేవు. 138వ ప్రశ్న, హిమాలయాల్లోని గంగోత్రి హిమానీ నదాలు కరిగిపోవడానికి కారణం? ఆప్షన్ 1 ప్రపంచ తాపం, గ్లోబల్ వార్మింగ్. 139వ ప్రశ్న, జనాభా సాంద్రత సాధారణంగా ఇలా వ్యక్తీకరించబడుతుంది? ఆప్షన్ 2 యూనిట్ ప్రాంతంలోని వ్యక్తుల సంఖ్య. 140వ ప్రశ్న, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కర్తవ్యం? ఆప్షన్ 3 పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణకు సంబంధించిన కేసులను పరిష్కరించడం. 141వ ప్రశ్న, ఉష్ణమండల మరియు ధ్రువ ప్రాంతాల మధ్య గల మధ్య అక్షాంశ ప్రాంతాలలో ఉన్న అడవులు? ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం అయింది సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. 142వ ప్రశ్న, క్రింది వాటిలో దోమ ద్వారా వ్యాప్తి కాని వ్యాధి ఏది అని అడిగారు. ఆప్షన్ 2 లిష్మానియాసిస్. 143వ ప్రశ్న, భారతీయ నగరాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన మూలం ఏమిటి? ఆప్షన్ 4 వాహనాల ఉద్గారాలు. 144వ ప్రశ్న, అంగన్వాడీ కార్యకర్తకు సంబంధించిన పథకం ఏది? ఆప్షన్ 3 ICDS. 145వ ప్రశ్న, జాబితా 1 జాబితా 2తో సరిపోల్చమన్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం అయింది ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. 146వ ప్రశ్న, వాతావరణ మార్పులపై భారతదేశ జాతీయ కార్యాచరణ ప్రణాళికలో ఎన్ని ప్రధాన నియోగములు చేర్చబడ్డాయి? ఆప్షన్ 2 8. 147వ ప్రశ్న, భారతదేశ జాతీయ క్లీన్ ఎనర్జీ ఫండ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? అంటూ పునరుత్పాదక ఇంధన సాంకేతికతలను ప్రోత్సహించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. 148వ ప్రశ్న, వాదన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానంగా గుర్తించడం అయింది ఏ సరైనది కాదు కానీ ఆర్ సరైనది. 149వ ప్రశ్న, వ్యర్థాల సరిహద్దు ఆవల తరలింపుతో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్య ఏమిటి? ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడం జరిగింది రీప్రాసెసింగ్ లేదా నిల్వ కోసం ప్రమాదకరమైన వ్యర్థాలను భౌతికంగా బదిలీ చేయడం. 150వ ప్రశ్న, సాంప్రదాయ వ్యవసాయం కంటే సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ 3 సమాధానంగా గుర్తించడమైంది రసాయన వాడకం తగ్గటం మరియు నేల ఆరోగ్యం మెరుగుపడటం. ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ బి సిరీస్ పేపర్ 2 సంబంధించిన ప్రశ్నలకు జవాబులు. ఇది ఏపీపీఎస్సి వారు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్సెల్కి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.